నా హార్ట్కి గాయం చేసి వెళ్ళిపోయిండు. సో నేను ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. కలలు అన్నీ చెరిగిపోయే. తర్వాత ఏమైందన్న, నా వ్లాగ్లోకి మహేశ్వర్ వచ్చింది. ఏ మాయా ఏ మాయా, రాజు లేకపోతే ఏంటి, రాజు వల్ల చెల్లి వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వాళ్ళన్న ఛానల్లో కూడా మాట్లాడలేదు, నా ఛానల్లో నా కోసం వచ్చింది. ఒక కేక్ అయితే చేయబోతున్నాం. ఏం కేక్ చెప్పు? క్యారమెల్. నీ మంచితనం ఇష్టం, నన్ను కేర్ చేస్తావు చూడు, కేరింగ్. నాకు అది ఇష్టం, నన్ను కేర్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా. రాజు ఎక్కడ? రాజు లేడు ఫ్రెండ్స్. రాజు వీడియోలకి అస్సలు రాడు. రాజు వీడియో చేద్దామని అంటే నాకు పనుంది ఆసి అని చెప్పి నా హార్ట్కి గాయం చేసి వెళ్ళిపోయిండు. సో నేను ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. కలలు అన్నీ చెరిగిపోయే, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. కానీ ఆ తర్వాత ఏమైందన్న, నా వ్లాగ్లోకి మహేశ్వర్ వచ్చింది. ఏ మాయా ఏ మాయా, ఇది ప్రేమ అంటే మాయా. రాజు లేకపోతే ఏంటి, రాజు వల్ల చెల్లి వచ్చింది ఫ్రెండ్స్. మహేశ్వరి రాజు వల్ల చెల్లి. చూడండి ఆ రూపు, ఇవన్నీ బేసిక్గా రాజు. మా వాళ్ళకి హాయ్ చెప్పు ఫస్ట్. ఎలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసియా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వాళ్ళన్న ఛానల్లో కూడా మాట్లాడలేదు, నా ఛానల్లో నా కోసం వచ్చింది. రాజు వర్క్ మీద బయటకు వెళ్ళిండు. మీరేమో వీడియోస్ అని అడుగుతున్నారు, మళ్ళీ వీడియోస్ పెట్టకపోతే మీరు బెంగ పెట్టుకుంటారు. నన్ను చూడక అన్నం కూడా మానేస్తుర్రంట బెంగ పెట్టుకొని. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకు బ్రో అట్లా? మీరందరూ బాధపడకండి, మీకోసం నేను వచ్చేసిన. సో ఈరోజు మహేశ్వరితోని అంటే రాజు వాళ్ళ చెల్లితోని మీకోసం ఒక కేక్ అయితే చేయబోతున్నాం. ఏం కేక్ చెప్పు? క్యారమెల్. ఏ కేక్? ఎస్, అదేదో నాకు తెలియదు. సో మహేశ్వరి చేతుల మీదుగా ఈరోజు క్యారమెల్ కేక్ పుడ్డింగ్ అంట. సో ఎగ్లెస్తో చేయబోతున్నాము. సో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాము. ఈరోజు మహేశ్వరి చేతుల మీదుగా చలో స్టార్ట్ చేయి. సో ఇప్పుడు మన ఛానల్లో రాజు వాళ్ళ చెల్లి మహేశ్వరి మన కోసం ఒక కేక్ అయితే తయారు చేయబోతుంది. క్యారమెల్ పుడ్డింగ్ అంట, నాకే తెలియదు. సో ఇప్పుడు క్యారమెల్ పుడ్డింగ్కి ఫస్ట్ అయితే పాలు మరిగిస్తుంది అన్నమాట. సో ఆ పాలు అలా మరుగుతున్నాయి. సో ఇప్పుడు క్యారమెల్ పుడ్డింగ్కి ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఈజీగా అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాకు తెలుసు, బట్ ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం రాజు వాళ్ళ చెల్లి చూసుకుంటుంది ఇలా. సో ఏం కావాలంటే బ్రెడ్ కావాలి, అండ్ కస్టర్డ్ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, పాలు కావాలి, గంతే ఫ్రెండ్స్, ఈజీ. సో మొత్తం నువ్వే చేసి నేను లాస్ట్కి ఎలా ఉంది అని టేస్ట్ చేస్తా. నేను కూడా చేయాలా? సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం, ఇంకెందుకు లేట్ మళ్ళా. చాలు ఫస్ట్ ఏం చేద్దాం, బౌల్. మేము గిన్నె అంటాం అబ్బా. అవునా అబ్బా? అయ్యో ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలి చెప్పు? షుగర్ వేయాలి. నిజంగా దాని మీనింగ్ తెలియదు తెలుసా, క్యారమెల్ అంటే ఏంటో. మహేశ్వరి ఆఫ్ స్క్రీన్ ఫుల్ ఎంటర్టైనర్ అన్నమాట, మస్తు నవ్విస్తుంది.
కెమెరా అనేసరికి ఎవరికైనా కొంచెం షై ఉంటుంది కదా. సో ఇప్పటిదాకా వాళ్ళ అన్న ఛానల్లో కూడా మాట్లాడలేదు ఎక్కువ, బట్ ఏంజిల్ ఆశ ఛానల్లో నా కోసం ప్రేమతో మాట్లాడుతుంది. లవ్ యూ. ఫైనల్ గా మీరు షుగర్ తక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్, ఎక్కువ తినద్దు షుగర్, ఓకేనా? సో ఈ షుగర్ని కరిగించుకుందాం మెల్లిగా సిమ్లో పెట్టుకొని. బేసిక్గా మాకు కేక్ తినాలనిపించింది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. ఇవి ఎక్కువగా మేము ఇన్స్టాలో చూసాము, మేము ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం, బట్ ఈరోజు కుదిరింది అన్నమాట దీనికి టైమ్. సో మరి ఏమైంది ఏంది, ఇలాంటివి పెట్టకండి, మా దగ్గర గిన్నెలు లేవు కాబట్టి మేము పెట్టుకున్నాము. కొంచెం మంచి స్టీల్ది పెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని అనివార్య కారణాల వల్ల గిన్నె మార్చడం జరిగింది మళ్ళీ. సో ఫైనల్గా అయితే షుగర్ కరిగిన తర్వాత ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఆ బౌల్లో వేసుకుందాం. సో ఇట్లా రావాలి. ఏమంటారు దీన్ని? క్యారమెల్ అంట. సో ఇలా వేసేసుకుందాం. చూడు ఎంత అంటే షుగర్ నాకు తెలిసి ఒక బౌల్ షుగర్ వేసుకుంటే ప్యాన్కి సరిపడా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? బ్రెడ్. సో బ్రెడ్ని మంచిగా దాని సైడ్ పార్టీషన్ మొత్తం తీసి సో ఇప్పుడు చేద్దాం. దీన్ని ఒక సైడ్కి అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో ఈ బ్రెడ్ ఈ సైడ్ ఉంటాయి కదా కట్ చేసి, సో దీన్ని ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. దాపట్టు ఇవి తీసేయాలి కదా, దాన్ని కూడా చెయ్యి. ఇలా ఆ విధముగా వీటి సైడ్ భాగాలు తీసేసుకుంటూ అలా కట్ చేసుకోవాలన్నమాట. ఎట్లా చేసిన నేను? ఎవరిది మిమిక్రీది వాయిస్? అంటే గుర్తుపట్టలేనంత చేశాను అన్నమాట. సో ఇట్లా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకున్నాం. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ, ఇంకా బ్లెండర్ ఉంటే బ్లెండర్, స్పెండర్ ఉంటే స్పెండర్. సో మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలు ఉండకుండా సో మీడియంలా అంటే కొబ్బరి పొడిలా పట్టుకోవాలి. ఇలా పాలు మరిగిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఇట్లా ఏంటది కస్టర్డ్ పౌడర్ ఇందులో మంచిగా కరిగే వరకు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇట్లా కస్టర్డ్ పౌడర్ని. నెక్స్ట్ ఇది బ్రెడ్ పౌడర్, ఇది చూస్తుంటే కొబ్బరి పొడిలాగా ఉంది తెలుసా. సో బ్రెడ్ పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేసాయి, నీకు ఎంత వస్తే అంత వేసాయి. మాటలు వస్తలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎలా ఏ క్షణంలో ఏమవుతుందో తెలియట్లేదు. సో అందుకే కాన్సన్ట్రేషన్ మొత్తం మేము దీని మీదే పెడుతున్నాం.
అది కస్టర్డ్ పౌడర్ ఇంకా బ్లెండ్ అవ్వాలి బట్ ఓకే ఎంతవరకు అయితే చేసినాము. అట్లా కొట్టాలా? సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దాన్ని వాటర్లో పెట్టి ఆరబెట్టాలి. వాటర్లో పెట్టి ఆవిరి పెట్టాలంట. చేద్దాం ప్రాసెస్. సో ఇప్పుడైతే దీని పరిస్థితి ఇదన్నమాట. మేము ఫుల్గా చేయట్లేదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు కొలతలు తెలియదు. నెక్స్ట్ టైం షార్ట్ వీడియోకి మీకు మంచి కొలతలతో నేను చూపిస్తాను. దా ఇప్పుడు వాటర్ వేయాలా? పోసే అందులో వేసే వాటర్ ఇంకా చాలా. సో ఇప్పుడు ఈ వాటర్లో స్టాండ్ పెడుతున్నాం. నెక్స్ట్ గిన్నె కాలుతుంది. ఓకే ఇప్పుడు దీన్ని కప్పేసి క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. పెట్టేసానా? ఆన్ చేయి. ఏది ఇది? ఎస్, దీన్ని బంధించేసాం ఫ్రెండ్స్. సో మహేశ్వర్ ఏం చెప్పిందంటే 5 minutes హైలో పెట్టాలంట. దాని తర్వాత సిమ్లో పెట్టుకొని అది బేక్ అవ్వాలన్నమాట కేకు. అంతవరకు మేము దీన్ని ఇలానే బంధించి పెడతాం. అది కేక్ అయిందా లేదా అని దాని తర్వాత చూద్దాము. చలో అంతలోపు రెస్ట్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్ కేక్ బేక్ అయిందంట. సో చూద్దాం ఇది కేక్ లేకపోతే ఫేక్ అయ్యేది అనేది. ఓపెన్ చెయ్యండి అమ్మ. తీసుకురా. ఏదది? గరిటె ఇదా? గదే తెలంగాణ వచ్చింది కదా. టైటిల్ ఏం పెడతాం? టైటిలా? వావ్, చెప్పినా ఫ్రెండ్స్, బాదాం మిల్క్ బాదాం మిక్స్ కాదు, ఫ్రూట్ మిక్స్. సో కేక్ కుక్ అయింది అంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఫ్రిడ్జ్లో పెడదాం. సో ఫస్ట్ అయితే దీంట్లోకి వెళ్ళి తీద్దాం దాన్ని. విడుదల, బిడ్డకి విడుదల. తీటి అబ్బా సాయిరామ్. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే దీన్ని కేక్ లాగా ఒక ఏమంటారు అది ఆ రూపు దాన్ని రావాలి అని అంటే ఫ్రిడ్జ్ లో పెడదాం. ఓకేనా? కొంచెం కేక్ అవ్వాలి మనకి. దీన్ని కొంచెం చల్లారేమో పెడదాం. అంతకంటే ముందు వీళ్ళన్నయ్య కోసం జుట్టు కోడి ఉడుకుతుంది కదా, నుజ్జు ఉడుతున్నాయి ముక్కలు. వీళ్ళ అన్నయ్య మీద ఎంత ప్రేమ అంటే, సరే నీకు మీ అన్నయ్య ఎంత ఇష్టమో నాకు తెలుసు, బట్ నేనంటే నీకు ఎందుకు ఇష్టం, నాలో నీకేమి ఇష్టం చెప్పు. నీలోనా? నీలో అయితే నాకు అన్నీ ఇష్టమే. అన్నీ అంటే నీ మంచితనం ఇష్టం. అబ్బా, ఇంకా నన్ను కేర్ చేస్తావు చూడు, కేరింగ్. నాకు అది ఇష్టం, నన్ను కేర్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసి కుళ్ళు. సో లేట్ చేయకుండా మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. రండి రండి రండి. అమ్మా దీని పరిస్థితి ఏందో. ఎస్, ఇప్పుడు ఈ కేక్ని ఇప్పుడు చూడు, ఎస్ ఇలా ట్యాప్ 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 చేసుకున్న తర్వాత నాకు చాలా టెన్షన్ ఉంది ఫ్రెండ్స్. నాకు కూడా. సో ఇది కేక్ అవుతుందా లేకపోతే ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దామా? రెడీగా ఉన్నావా? ఇప్పుడు ఈరోజు నీ బర్త్డే. ఇది పుడింగా? ఇది పుడింగ్ కాదురా, ఇది చెడింగ్. ఇది చెడింగ్. ఐఎమ్ పొడింగ్ బట్ ఇది చెడింగ్. ఫైనల్లీ పర్లేదు, బాగానే వచ్చింది. సో ఈరోజు మహేశ్వరి నా హార్ట్ని నీకు ఇస్తున్నా అన్నమాట. సో దీన్ని నీ హస్తాలతో కట్ చేయాలి.
వావ్, నిజంగానే కేక్ వచ్చింది. బట్ దీని టేస్ట్ ఇప్పుడు తీసుకో, నువ్వా నేనా ఈరోజు? ఓ అలా టేస్ట్ చేయాలా? జెన్యున్గా చెప్పు, జెన్యున్గా నిజంగా బాగుంది. చాలా బాగుంది. జెన్యున్గా First time చెప్తున్నా, అయినా బాగా కుదిరింది. జెన్యున్గా చెప్తున్నా, మస్తుంది. నేను ఫేక్ ముచ్చట్లు చెప్తలేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయరు. బట్ ఇంకా కొంచెం మీకు మా వీడియోనే కాకుండా మా వీడియో చూడండి, మీకు ఎలా చేయకూడదని కొన్ని తెలిసి అండ్ కొన్ని టిప్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో కొన్ని ప్రొఫెషనల్ వీడియోస్ కూడా చూడండి. అబ్జల్యూట్లీ అఫ్ కోర్స్ ఇది చాలా బాగుంది నిజంగా. మంచిగా ఇలాచి కూడా వేసినాము, ఎగ్ లేకుండా వేసినాం. సో ఎవరైతే ఎగ్ స్మెల్ ఎవరైతే ఇష్టపడరో ఇట్లా చేసుకోండి, చాలా బాగుంది. ఇది రాజు వచ్చినాక రాజుకి మేము ఒకసారి టేస్ట్ చేపిస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మా వ్లాగ్. మీకు నచ్చితే చెప్పండి, Like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Bye friends. నెక్స్ట్ అద్దిరిపోయే వ్లాగ్తో మీ ముందు ఉంటాం. అంతవరకు టాటా, బై బై.